ఈ సాంగ్ నాకు చాలా ఇష్టమైన సాంగ్. ఇది ఎప్పుడో 6 months బ్యాక్ నేను విన్న తర్వాత మళ్ళీ ఎందుకో ఒక చిన్నగా నాకు ఎందుకో ఈ గ్యాప్ లో ఒకటి సాంగ్ చేయాలి, ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా మంది ఫేమస్ అవుతున్నారు. సో మళ్ళీ నేను కూడా ఎంత సినిమాలు చేసినా కూడా నాకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే నాకు ఇష్టం. సో అందరికీ అవైలబిలిటీ అనమాట సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఇందాక చెప్పినట్టు ఫ్రీగా పోస్ట్ పెట్టచ్చు, ఫ్రీగా చూడొచ్చు. సో అట్లా నాకు ప్రతి ఒక్కరు నేను ఉండాలి, ప్రతి ఒక్కరు మా మొబైల్లో లైక్ సోయల్ గారు కనబడ్డారు రాబోయ్ అని చెప్పేసి ఒకసారి చూసుకోవాలి సాంగ్ అని చెప్పేసి చేసిన ఈ సాంగ్. సో థ్యాంక్ యూ సో మచ్ అఫ్రోజ్ అండ్ సీను, మంచి సాంగ్ ఇచ్చినందుకు. అండ్ రమేష్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కేరళలో అంతమందిని తీసుకుపోయి ఫ్లైట్లు వేసి అక్కడ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా పెద్ద సినిమా కెమెరా పెట్టి సో అంత అవుట్పుట్ ఇచ్చిండు రమేష్. సో అంత కష్టపడినందుకు ఒక పెద్ద ప్లాట్ఫామ్ కావాలంటే నివృత్తి వైబ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి మా సాంగ్ని మీ ప్లాట్ఫామ్లో తీసుకున్నందుకు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇందాక మాట్లాడుకున్నాం కదా సోషల్ మీడియా లైక్ ఎంత ఇంపాక్ట్ వస్తుందంటే జనాల్లో. ఒకప్పుడు ఎవరికి టాలెంట్ చూపించుకోవడానికి కరెక్ట్ ప్లాట్ఫామ్ లేకుండే, కానీ ఇప్పుడు సోషల్ మీడియా అనేది బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ అయింది. మీరు చూసినట్లయితే పెద్ద పెద్ద సినిమాల్లో కూడా సోషల్ మీడియా నుంచి వచ్చి యాక్ట్ చేసే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అగ్గిపెట్ట మచ్చ కూడా కనబడ్డాడు ఒక సినిమాలో, ఏది మన కిరణ్ అబ్బవరం సినిమాలో లాస్ట్ టైం ఒక సినిమా వచ్చింది. సో చెప్తున్నాం ఎగ్జాంపుల్. సో అట్లా కూడా వస్తున్నారు సో చాలా మంది. సో వెరీ హ్యాపీ ఫర్ దెమ్ అందరికి. చిన్న అయినా పెద్ద అయినా ఏదైనా కూడా ప్లాట్ఫామ్ నుంచి మంచి ఫేమ్ సంపాదించుకొని సినిమాల్లో ఎంటర్ అవుతున్నందుకు చాలా హ్యాపీ ఉంది. నేను ప్రతి దగ్గర ఒకటే చెప్తాన్నా, బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్పూత్, షారూక్ ఖాన్, మీరు కన్నడలో యష్, మన శివకార్తికేయన్ గారు తమిళ్లో, అండ్ కెవిన్ కూడా కొత్తగా కెవిన్. సో వీళ్ళందరూ ప్రతి ఇండస్ట్రీలో చిన్న టీవీ నుంచి, యాంకరింగ్ నుంచి, యూట్యూబ్ నుంచి స్టార్ అయిన వాళ్ళు వీళ్ళందరూ. సో ఇలాగే మన తెలుగులో కూడా ఎవ్వరు సీరియల్ చేసినా లేకపోతే యాంకరింగ్ చేసినా లేకుంటే చిన్న లైక్ యూట్యూబ్లో నుంచి వాళ్ళ టాలెంట్ కానీ ఇలా వాళ్ళకి వాట్ దే ఆర్ క్యాపబుల్ ఫర్ అని చెప్పేసి వాళ్ళు చూపించడం అలాంటివి చేస్తున్నప్పుడు తెలుగు ప్రజల దగ్గర నుంచి కూడా ఒక్కటే కోరుకుంటున్నాను, అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి సినిమా చేస్తే వాళ్ళని కూడా స్టార్ చేయండి మీరు. అదొక్కటే కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి అక్కడ నుంచే వచ్చిన నేను కూడా నా ఫైనాన్షియల్ స్ట్రగుల్ అవన్నీ ఉండడం వల్ల నేను సీరియల్ చేసిన, బిగ్ బాస్కి పోయిన, సో యూనో షార్ట్ ఫిలిమ్స్లు చేసిన అప్పట్లో. సో ఇవన్నీ చేస్తూ ఉన్నా నేను. సో ఈ రోజు ఈ స్థాయికి వచ్చిందంటే కేవలం కారణం నాకు టీవీ ఇండస్ట్రీ, అది కూడా స్టార్ మాలో నేను చేసినందుకు. సో నేను అదే చెప్తున్నాను. సో తెలుగు ఇండస్ట్రీలో కూడా అలా ఒక స్టార్ని మీరు పుట్టించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందరు ఎవరు వచ్చినా కూడా, నేననే కాదు ఎవరు వచ్చినా కూడా ఏ ప్లాట్ఫామ్ నుంచి, అది ఒక్కటే కోరుకుంటున్నాను. మనమే ఎంకరేజ్ చేసుకోవాలి. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళనే మీరే మా బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి నమ్ముతూ మేము సినిమాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. నెక్స్ట్ బూట్కట్ బాలరాజు ఉంది, సో అది కూడా రిలీజ్కి ఉంది. సో ఆ సినిమా కూడా లైక్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. సో అది కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ గమ్మత్ సాంగ్ ఫనీ పూజిత, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ లేదు తను పాపం, చెప్పగానే వచ్చి లైక్ ఒక్క మాట మాట్లాడకుండా ఫెసిలిటీస్ నాకు ఏసీలు కావాలి అది కావాలని చెప్పేసి లేకుండా పాపం వచ్చి సాంగ్ చేసి వెళ్ళింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫనీ పూజిత. అండ్ థ్యాంక్ యూ మాస్టర్, సో విజ్జు మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా థ్యాంక్ యూ సీను. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను ఏం మాట్లాడాలో అర్థమైతలేదు. బట్ ఒక్కటే లాస్ట్కి అందరికి ఒకటే చెప్తున్నా, యూట్యూబ్ నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా, సీరియల్ నుంచి వచ్చినా, యాంకర్ నుంచి వచ్చినా, ఏమైనా కూడా ఒకటి ఏదో చెప్దాం అనుకున్నా మర్చిపోయినా. సో ఒకటి జస్ట్ ఎంకరేజ్ చేయండి, సో సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఉన్నాడు అక్కడ. అండ్ మన శోభ గారు వచ్చేసారు. లెట్స్ వెల్కమ్ అవర్ బిగ్ బాస్ ఆటమ్ బాంబ్ శోభా శెట్టి. శోభ గారు సారీ బాగుందండి. ఎవరు చెప్పారండి? సోయల్ కి సపోర్ట్ చేయడానికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సోయల్ కంగ్రాట్స్. బట్ పర్సనల్ గా సోయల్ నాకు అంత ఫ్రెండ్ కాదు, కానీ ఐ నో అంటే ప్రతి ఒక్కరు అందరు ఫ్రెండ్స్ అని చెప్పి అడిగి రాళ్ళు
చెప్పి సోయల్ అసలు నాకు తెలియనే తెలియదు. ప్రౌడ్ గా చెప్తున్నా. సో ప్రతి దానికి కూడా అంతే, ఐదర్ సాంగ్ ఉండొచ్చు, ఒక సీరియల్ ఉండొచ్చు, ఒక సీన్ ఉండొచ్చు, చాలా ఎఫర్ట్స్ పెడతారు చాలా మంచిగా. ప్రాబబ్లీ ఆ ఎఫర్ట్స్ ఇక్కడ దాకా తీసుకొచ్చింది. సో హార్ట్లీ కంగ్రాట్స్, యువర్ డిజర్వ్. ఇంతే కాదు ఇంకా చాలా చాలా సక్సెస్ రావాలి అనేసి మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్రోజ్ గారు థ్యాంక్ యూ సో మచ్. నాకు జస్ట్ మొన్ననే ఇన్ఫార్మ్ చేశారు ఇలా ఇంకొక సాంగ్ చేశాను సోయల్ తోటి, మీరు రావాలి అనేసి. జస్ట్ గమ్మత్ సాంగ్ నేను ఇంకా చూడలేదు, బట్ డెఫినెట్లీ చూస్తాను. ఇది కూడా ఆగు మాట్లాడు. లేదు నిజం చెప్తాను, బట్ నిజంగా ఆ టీజర్ మాత్రం జస్ట్ చూశాను, చాలా బాగుంది. 100% అక్కడ ఉండేది ఎవరు, సోయల్ హైపర్ యాక్టివ్. అక్కడ ఉంటే చూడాల్సిన అవసరం లేదు ఎలా ఉంటుంది అనేసి ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంతే, చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను సాంగ్ గురించి. థ్యాంక్ యూ. వద్దు బయటికి వచ్చారా మీరు ఇప్పటికైనా? వచ్చానండి, వచ్చారా? వచ్చేసి 1 వీక్ అయిపోయింది. అలా కాదు, అంటే మీరు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత అదే మైండ్ సెట్ లో ఉన్నారన్నారు కదా, మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి? ఎస్ అండి, బయటకు వచ్చేసా బిగ్ బాస్ నుంచి కంప్లీట్ గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా చేయడమే రాంగ్. ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళు కార్ కి బ్రేక్ చేసిన తర్వాత అక్కడ ఇది శోభా శెట్టి కార్ ని ఇలా చేశారు, ఇలా సఫర్ అవుతున్నారు అనేసి ఇన్స్టాలో పెట్టడం వల్ల బెంగళూరులో ఉన్న నా ఫ్యామిలీ చూసి నైట్కి నైట్ కాల్ చేసి వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారండి. మీరు ఈజీగా చేసేస్తున్నారు, అదే ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, మా ఇంట్లో కూడా పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. వీఆర్ రెస్పెక్ట్. ఒకవేళ మీరు మాకు అభిమానం చూపిస్తే నిజంగా వీఆర్ గ్రేట్ఫుల్ అండి. అంతకన్నా ఎక్కువ మాకేం వద్దు, నిజంగా మేము కూడా అంతే అభిమానిస్తాము మిమ్మల్ని. కానీ లోపల జరిగింది మీరు ఇంకా బయటికి వచ్చిన తర్వాత దాన్ని రివెంజ్గా పెట్టుకొని ఒకరిని టార్గెట్ చేసి కొట్టడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అండి. ప్లీజ్ ఎవరైతే చేశారో మీకే చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. మాకంటూ ఫ్యామిలీ ఉంది, మనం మాత్రమే కాదు ఫ్యామిలీ కూడా సఫర్ అవుతారు. ఏది చేసినా సరే చూసుకొని చేయండి. బికాజ్ ఇంట్లో ఏదైతే జరిగిందో ఇంట్లో వరకు మాత్రమే, బయటికి వచ్చిన తర్వాత మేమందరూ చాలా బాగున్నాం. అక్కడ మీరు ఏదైతే చూస్తారో కొన్ని ఫైట్స్ అవన్నీ ఓన్లీ అక్కడి వరకే, బయటకు వచ్చిన తర్వాత మేమందరూ చాలా బాగున్నాం. ప్లీజ్ అది అర్థం చేసుకోండి, నెక్స్ట్ టైం ఎవరికి ఇలా చేయకండి అంతే. నాకు తెలిసి ఈసారి కంటెస్టెంట్స్ బయటికి వచ్చేటప్పుడు కార్లో కాదు లారీలలో వద్దాం బయటికి, అది బెస్ట్ అనిపిస్తుంది. శోభ గారు, బిగ్ బాస్ నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ కూడా ఆ ఛాన్స్ ఈ ఛాన్స్ వచ్చిందని చాలా చెప్పారు. అండ్ మీరు వచ్చేసి కూడా 1 వీక్ అవుతుంది, మీకు అలాంటి ఆపర్చునిటీ ఏదైనా వచ్చిందా? ఎస్, ఆపర్చునిటీస్ అయితే వస్తుందండి. ఇంకా నేను కొంచెం చూసిగా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎస్ డెఫినెట్లీ నాకు కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తుంది. హీరోయిన్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ప్రస్తుతానికి సీరియల్ లైఫ్ ఇచ్చింది నాకు, అండ్ ఇంకా ముందు కూడా అంతే సీరియలే చేస్తాను. సో త్వరలో రివీల్ చేస్తా ఏం చేయాలి. హార్ట్ఫుల్గా నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. అండ్ మెయిన్లీ మన స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ నేను పేరు పేరున థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. సోయల్ అన్న, రోయల్ అన్న, అందరూ. చాలా మంది హైదరాబాద్ యూట్యూబర్స్ కూడా వచ్చారు, వాళ్ళకి లాంగ్వేజ్ కూడా తెలియదు, కానీ నన్ను చూసి నా కోసం వాళ్ళు వచ్చారు. సో వాళ్ళకు కూడా నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఎవ్రీథీ వైబ్స్ ఒక మంచి ప్లాట్ఫామ్, అక్కడ నా సాంగ్ రిలీజ్ అవుతుంది. సో దానికి కూడా థ్యాంక్ యూ. సో నా స్టోరీ ఎలా స్టార్ట్ అయిందని మీరు అడిగారు. ఇప్పుడు గమ్మత్ ఈ సాంగ్ నాకు చాలా స్పెషల్. యాక్చువల్లీ నేనే యాక్ట్ చేద్దామని అనుకున్నా స్టార్టింగ్, చేసేసిన ఆల్రెడీ యాక్ట్ చేసేసిన, అయినా వితౌట్ రిగ్రెట్స్ ఈ సాంగ్ ఒక స్పెషల్ పర్సన్కి ఇచ్చాను. ఆ స్పెషల్ పర్సన్ నాకు సోయల్ అన్న. సోయల్ అన్న నాకు ఎందుకు స్పెషల్ అంటే బిగ్ బాస్ లో వెళ్ళిండు, మూవీస్ చేస్తున్నారు హీరో, అలా కాదు. సోయల్ అన్న నాతో మంచి బాండ్ ఉంది, అది కూడా కాదు. సోయల్ అన్న ఇన్స్టాగ్రామ్ లో ఫస్ట్ రీల్ శెట్టి గారి అమ్మాయి మీద చేశారు. అప్పటికి నా సాంగ్ మీద 1 lakh వ్యూస్ ఉండే. అన్న చేశాక ఆ రీల్ వైరల్ వెళ్ళింది. ఆ రీల్ తర్వాత చాలా మంది ఆ సాంగ్ మీద రీల్స్ చేయడం స్టార్ట్ చేస్తారు, తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ చేయడం స్టార్ట్ చేస్తారు, తర్వాత సెలబ్రిటీస్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఆ సాంగ్ కి 53 million వ్యూస్ ఉంది. 1 lakh నుంచి ఇప్పుడు 53 million వ్యూస్ ఉంది. సో ఏ ఆర్టిస్ట్ అయినా టాలెంట్ ఉంటేనే సరిపోదు, ఒక లక్ ఉండాలి. ఆ లక్ నాకు సోయల్ అన్న. నన్ను తీసుకోండి అన్న, అప్పుడు నన్ను తీసుకోండి, నా లక్ మీకు వస్తుంది. సో అందుకే సోయల్ అన్న అంటే నాకు చాలా స్పెషల్. అందుకే ఈ సాంగ్ నేను సోయల్ అన్నకి ఇచ్చాను.
అండ్ సోహెల్ నాకు చేసినందుకు నేను థ్యాంక్ యూ చెప్పాలి. ఇక్కడ ఉన్న అందరికీ నేను ఒకటే మాట చెప్తాను, చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు. ఇప్పుడు నేను ఒక చిన్న ఆర్టిస్ట్ ని, నాకు ఒక చిన్న రీల్ హెల్ప్ చేసింది, మీరు అందరు అనుకుంటే ఒక నాలాంటి చిన్న ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు బయట, నాకన్నా ఎక్కువ టాలెంటెడ్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీరు ఒక్క రీల్ షేర్ చేస్తే సాంగ్ వాళ్ళది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఒక రీల్ వల్ల నేను ఎక్కడి నుంచో ఇక్కడ ఈ స్టేజ్ మీద వచ్చాను, మీరు కూడా ఒకరిని అలా హెల్ప్ చేయగలరు. సో హెసిటేట్ కాకుండా ఈగో పక్కన పెట్టి ఒక చిన్న ఆర్టిస్ట్ సాంగ్స్ ని కూడా షేర్ చేయండి, వాళ్ళ లైఫ్ కూడా చాలా మారిపోతుంది. సో అంతే చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆడిషన్ అయిపోయింది కదా, చాలా బాగా పాడుతున్నారు కదా, ఖచ్చితంగా యూ కెన్ టేక్ హర్. అండ్ వెరీ హ్యాపీ టు సీ యూ శోభా, గుడ్ జాబ్ ఇన్ ద హౌస్. యా, అండ్ డార్లింగ్, కొరియోగ్రాఫర్ క్వాలిటీ ఏంటంటే స్టేజ్ని ఎలా వాడుకోవాలో తెలిసి ఉండాలి. ఓకే, ఎంత స్టేజెస్ అంతా ఈయన ఒక్కడే అందరి దగ్గరికి వెళ్ళి ఈ స్టేజ్ని మొత్తం వాడేశాడు, ఈ నుంచి అక్కడ వరకు మొత్తం. గుడ్ జాబ్ బ్రో, సాంగ్ కూడా చాలా 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 బాగా చేసాడు డార్లింగ్. నీ పేరు తప్పకుండా గుర్తుపెట్టుకుంటాము, అందరికీ గుర్తుండేలా అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ గ్రేట్ జాబ్. అండ్ సోహెల్ గురించి వస్తే నాకు చాలా, అంటే సోహెల్ ఏంటంటే చిన్నపిల్లడు, చాలా అప్పుడే కోప్పడతాడు, అప్పుడే ప్రేమ చూపిస్తాడు. ఈజ్ వెరీ 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 క్లీన్ బై హార్ట్. సో అందుకనే ఐ ఆల్వేస్ లవ్ టు సీ హిమ్ గ్రో. అండ్ చాలా హ్యాపీగా ఉంటుంది హౌస్లో. చాలా అంటే అలా అక్కడ ఉన్న వాళ్ళు బయట ఉన్న వాళ్ళు కొంచెం అంటే డిఫరెంట్గా అనిపిస్తారు కదా, అలా ఎప్పుడు లేడు సోహెల్. సో ఈజ్ ఆల్వేస్ ద సేమ్ గైస్, ఆల్వేస్ లవింగ్, ఆల్వేస్ కాల్ అవే, ఆల్వేస్ అ కాల్ అవే. హీఈస్ వెరీ వెరీ జాయ్ఫుల్. సో మంచిగా అనిపిస్తుంది అరే అలాంటి వాళ్ళతో ఉంటే. సో హీఈస్ వన్ ఆఫ్ దోస్ పీపుల్ దట్ ఐ రియలీ లవ్ అండ్ అడ్మైర్. సో చాలా హ్యాపీగా ఉంది నాకు ఇక్కడ రావడం. దయచేసి సాంగ్ని షేర్ చేయండి, రీల్స్ చేయండి. మేము షేర్ చేసి రీల్స్ చేస్తే ఏమవ్వదు, మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తే అవుతుంది. సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ప్లీజ్ డూ రీల్స్ అండ్ డూ షేర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ అండ్ యూ డూయింగ్ ఎ గుడ్ జాబ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. చాలా మంది ఇందాక వచ్చి ఇంత చూడడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఫస్ట్ సోహెల్ అన్న చాలా థ్యాంక్స్ అన్న. ఐ థింక్ మనం 2018 బిఫోర్ బిగ్ బాసే కలిసాను. అప్పుడే సినిమా చేద్దామని ట్రై చేసాం, బట్ చాలా సిన్సియర్గా 6.5 months ఐ థింక్ సినిమా కోసం ట్రై చేసాం. బట్ ఫైనల్లీ సాంగ్తో ఎండ్ అయింది. గమ్మత్ అనే సాంగ్ నా దగ్గరికి సీను అండ్ అఫ్రోజ్ తీసుకొని వచ్చారు. అండ్ సడన్లీ మన సోహెల్ హీరో అనగానే ఇట్ వాజ్ లైక్ మీన్ ఒక డ్రీమ్ ఉండింది. ఫస్ట్ ఇద్దరం సినిమా చేద్దాం అనుకుని అట్ లాస్ట్ సాంగ్ అయినా చేసాం. ఇట్ వాజ్ హ్యాపీ. ఐ థింక్ ఈ సాంగ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ సోహెల్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన సపోర్ట్, మన సోహెల్కి సపోర్ట్ చేయడానికి వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ, మీడియా టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. వాడి ప్రతి సినిమాకి, ప్రతి సాంగ్కి, వాడు ఏం చేసినా సపోర్ట్ చేయడానికి మేము అందరం ఉన్నాం. అలాగే మీరు కూడా ప్రతిసారి సపోర్ట్ చేయడానికి వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సాంగ్ నేను చాలా ముందు విన్నాను, చాలా మంచి ట్యూన్. అఫ్రోజ్ ఈజ్ వెరీ టాలెంటెడ్, హీ హ్యాస్ సో మచ్ పొటెన్షియల్. అండ్ సీను కూడా, వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు ఏం మ్యూజిక్ చేసినా చాలా బాగా చేస్తారు, చాలా బాగా వర్క్ చేస్తారు దాని మీద. అండ్ సోహెల్ వీడి ప్లస్ ఏంటంటే మంచి టీమ్ని గ్యాదర్ చేసుకుంటాడు ప్రతిసారి, సినిమాకి కానీ ఈ సాంగ్కి కానీ అలా మంచిగా మేనేజ్ చేసుకుంటాడు. ఈ సాంగ్ అయితే పక్కా హిట్టే. ఆల్రెడీ వాళ్ళ కాంబినేషన్లో ఒక సాంగ్ వచ్చింది, సాంగ్ నేమ్ ఏంటి, మాయ చేసావే. అప్పుడు సాంగ్స్, సినిమాలు, యూట్యూబ్ కూడా ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది. ఇంకేమున్నాయన్న, ఇంకేమైనా ఉన్నాయా మీ సైడ్ బిజినెస్? ఫేస్బుక్ ఉన్నాయి, ఫేస్బుక్ ఒకటి ఉన్నది, అదేదో రెస్టారెంట్లు, ఇంకోటి కొత్తగా వచ్చే థ్రెడ్స్, అన్నిట్లో ఉన్నాడు మనోడు. అండ్ ఐ లైక్ ద వే సోహెల్ ఎంత హార్డ్ వర్క్ చేస్తా అంటే ఏది వదిలిపెట్టాడు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ సోహెల్. వాడి ఈ సినిమా కూడా వస్తుంది, ఆ సినిమాకి చాలా కష్టపడ్డాడు బూట్కట్ బాలరాజుకి. నీకు ప్రతి దాంట్లో సక్సెస్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన నోయల్ బ్రోకి, మన రోల్ బ్రోకి, ప్రతీష గారికి, శోభాకి, మన కొరియోగ్రాఫర్ కమాన్, ఇప్పుడు సాంగ్స్ వచ్చి అలాగే సినిమాలు కూడా తీయాలి, నువ్వు మంచి మంచి పేరు రావాలి నీకు. అఫ్రోజ్ గురించి చెప్పక్కర్లా. అండ్ రెడ్డి గారి అమ్మాయి కాస్ట్, మీ సాంగ్ నేను చాలా పెద్ద ఫ్యాన్, మీ ఇద్దరు చాలా బాగా చేశారు. చాలా తక్కువ ప్రొడక్షన్తో వచ్చి మోతం మోగిచ్చారు సాంగ్. ఈ సాంగ్ కూడా మంచిగా వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా నాకు ఎవరైతే
చెప్తాను మీ గురించి. శ్రీను అండ్ ఆల్ ద బెస్ట్ మీకు కూడా, ఆల్ ద బెస్ట్ అండి మీకు కూడా. ఇక్కడ ఏంటి అంటే అన్నిటికీ ప్రాబ్లమే మనకి, యూట్యూబ్ కానీ దేనికన్నా ప్రొడక్షన్ ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ప్రొడక్షన్. అలా అని కాకుండా ఇప్పుడు మన నివిత్రి వైబ్స్ కూడా ముందుకు వచ్చి ఎవరైతే కొత్త టాలెంట్ ఉన్నారో వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ నివిత్రి వైబ్స్ టీమ్. అండ్ నేను మీ సాంగ్స్ అన్నీ చూస్తాను, మానసి కానీ, దివి కానీ, హారికది కానీ. అలాగే ఇప్పుడు మన సోహెల్ కూడా జాయిన్ అయిన మంచి ఒక 50 million 100 million ఈ సాంగ్ కొట్టేస్తే నేను చూడాలని ఉంది. థ్యాంక్ యూ నువ్వు ఒక రీల్ చేస్తే వచ్చేస్తుంది. నువ్వు ఏంటి హైదరాబాద్ పెద్ద పెద్ద హీరోలు హీరోయిన్లు కూడా మెహబూబ్తో వచ్చి రీల్ చేస్తున్నారు. సో నాకు ఆ అదృష్టం ఇస్తే నేను కూడా వచ్చి చేస్తా. నువ్వు మాతో ఎందుకు చేస్తావన్నా, నువ్వు అమ్మాయిలతోనే చేస్తావు. నువ్వు ఇట్లా చెప్పి గిడదా తీసుకొచ్చినవరా నన్ను అని. సో ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్. జోక్స్ అపార్ట్, మా సోహెల్కి ఎప్పుడు మీరు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్, లవ్ యూ ఆల్. Hi guys, this is Sohail. Please do comment, subscribe and share to Nivritti Vibes. Hi guys, this is me, your Shobha Shetty. Please do subscribe Nivritti Vibes. And like, comment, share to Nivritti Vibes. సోహెల్ చెప్పు, ఆస్ట్రేలియాకి నేను టెంపుల్కి వెళ్ళినా కదా పూజ చేసుకోవడానికి. ఏడికి పోయినావు? పూజ దగ్గరికే పోయినావు. ఆ పూజ కాదు, నేను కూడా నువ్వు వెళ్ళిన పూజ కాదు. ఎనీవేస్, సో ఫస్ట్ ఆల్ ఇక్కడ రీచ్ చేసిన మీడియా నుంచి వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ స్పెషల్ ఆల్సో ఎవ్రీబడి స్టేజ్ మీద ఉన్న అందరికి కూడా థ్యాంక్ యూ. పెద్దలేదు అనలేదు. గమ్మత్ సాంగ్. ఈ సాంగ్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ నివృత్తి వైబ్స్. ఎందుకంటే ఒక ఇండిపెండెంట్ మ్యూజిక్ని యూజువల్లీ నార్త్లో చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి అండ్ సౌత్లో కూడా చాలా తక్కువ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇండిపెండెంట్ మ్యూజిక్ లాంచ్ చేయడానికి. బట్ ఈ ఉన్న ఒక చిన్న డార్క్ యూనో ప్లేస్లో ఎక్కడైతే ఏది లేదో అలా సడన్గా ఒక మిరాకిల్ లాగా ఒక మంచి ఆపర్చునిటీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేటట్టు నివృత్తి వైబ్స్ ఈరోజు మా ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ అందరికి కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది. అండ్ దాంట్లో రావడమే కాకుండా చాలా హిట్ సాంగ్స్, చాలామంది ఇండిపెండెంట్ ఆర్టిస్ట్కి చాలా లైఫ్ ఇచ్చి వాళ్ళకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి పేరు తెచ్చే విధంగా వచ్చింది. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు నివృత్తి వైబ్స్ ఫస్ట్. అండ్ అనదర్ థింగ్, దీనిలో నివృత్తి వైబ్స్లో మన అఫ్రోజ్ చేసిన సాంగ్ రెడ్డి, అంటే దానికన్నా ముందు రెడ్డి గారి అమ్మాయి సాంగ్ అని విన్నప్పుడు కూడా చాలా అంటే యాక్చువల్లీ మా చెల్లి ప్లే చేసినప్పుడు విన్నాను ఆ సాంగ్. వినగానే ఇమ్మీడియట్లీ నాకు చాలా క్యాచీ ట్యూన్తో చాలా అంటే ఇంప్రెస్ అయిపోయినాను ఫస్ట్. అరే చాలా హ్యాపీ అనిపించింది, రియలీ హ్యాపీ. అంటే నాకు ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ నుంచి గ్రో అవ్వడం నిజం చాలా ఇష్టం. అండ్ మా అందరికి ఇన్స్పిరేషన్ మా నోయల్ అన్న, హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్. నోయల్, రాహుల్ సిప్లిగంజ్, నేను, ఇంకా చాలామంది ఇండిపెండెంట్ ఆర్టిస్టులు ఉన్నారు. అండ్ ఈరోజు ఈ గమ్మత్ సాంగ్ సీను బీట్స్తో అండ్ అఫ్రోజ్ అలీతో మా సోహెల్ ఇక్కడ అందరికన్నా ఎక్కువ లొల్లి చేసే సోహెలే అనిపిస్తుంది. అప్పుడు అనిపిస్తుంది సోహెల్ ఉంటే ఈవెంట్ లైవ్లీ ఉంటుందని. అండ్ ఎక్కడున్నా సోహెల్ ఎక్కడున్నా ఆ లైవ్లీ ఎన్వైర్న్మెంట్, డల్ ఎన్వైర్న్మెంట్ డెఫినెట్లీ ఉండదు. అండ్ ఎలా ఉంటుందో సాంగ్లో కూడా అంతే ఎనర్జీ ఉంది. సోహెల్ థ్యాంక్ యూ. అండ్ నిజంగా చెప్తున్నా, ఇంతమంది ప్రతిసారి చెప్పినట్టు అమ్మాయిని చూడట్లేదు, నిన్నే చూస్తున్నాం. ఎందుకంటే నువ్వు అంటే నన్ను తప్పగా అనుకో, ఇది ఊరికి అందరు చెప్పిర్రు అనుకో, ఒక్క నిమిషం, ఆమె ఎట్లా రాలే, ఇప్పుడు స్టోరీ కూడా లేకపోతే పోస్ట్ పెట్టమంటే ఎట్లా నువ్వే మంచిగా ఉన్నావు అని చెప్పారు కదా అందరు, నువ్వే పెట్టుకో అంటే ఎందుకు వచ్చినా కూడా మస్తు ఉన్నది అని చెప్పన్నా. ఒకసారి ఎడిట్ చేసుకుందాం మనము. ఫనీ పూజిత కూడా చాలా బాగా చేసింది, ఇద్దరు మంచిగా కనబడుతున్నారు. అండ్ సాంగ్ కూడా చాలా బాగుంది. అండ్ లొకేషన్ వైజ్ అండ్ ఒకటి ఆ లొంగిలో వచ్చినప్పుడు ఉండే సోహెల్, లుంగి ధోతియా, ఓకే ధోతి, ఆ ధోతిలో వచ్చినప్పుడు మస్తు మజా వచ్చింది. అంటే ఆ లుక్ ఎప్పుడో చూడలే మేము. సారీ అన్న, ధోతి కూడా కాదు, మీడియం నేను తప్పుగా మాట్లాడుతున్నాను, క్షమించండి. అది ఏమంటారు, పంచ. ఇప్పటికి 3 చెప్పిన, నేను ఫస్ట్ లొంగితో ఫిక్స్ అయ్యింటే అయిపోతుండే కదా. సరే ఓకే, చాలా బాగా అనిపించింది. అండ్ డైరెక్షన్ అండ్ ఆల్సో కొరియోగ్రఫీ, ఎవ్రీథింగ్ వాజ్ రియలీ అమేజింగ్. అండ్ ట్యూన్ కూడా చాలా బాగా కంపోజ్ చేసావు. లవ్డ్ ఇట్. ఐఎమ్ ప్రిటీ షూర్ మీరందరూ కూడా ఇప్పుడు సోహెల్ రీల్స్ చేసి చాలా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి కదా, మీరు కూడా రీల్స్ చేసి ఈ సాంగ్ కూడా
చాలా మంచి వ్యూస్ని తీసుకొచ్చి చాలా మంది షేర్ చేసుకొని అండ్ సాంగ్ ఆటోమేటిక్గా షేర్ చేయాల్సిన అవసరం లేదు, షేర్ చేయాల్సిన అవసరం ఉంది, ఉంది షేర్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ డెఫినెట్లీ సాంగ్లో ఆ వాల్యూ ఉంది. ఇప్పుడు భయపడ్డావు ఒకటే సార్ అన్న ఏందన్నా షేర్ చేయకపోవడం అంటున్నావు ఏందని. ఏం లేదు, మన ఆస్ట్రేలియా పంచాయతీ ఉన్నది కదా, ఉంది అక్కడ చూసుకుంటా. అండ్ చాలా హ్యాపీ ఉంది. అండ్ ఇండిపెండెంట్ మ్యూజిక్ ఇంకా చాలా గ్రో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ విషయం కాకుండా ఇంకొక విషయం అవుట్ ఆఫ్ ద బాక్స్ ఈరోజు గమ్మత్, దాని గురించి కాకుండా ఒక విషయం మాట్లాడదాం అనుకున్నాను ఇక్కడ. సో విత్ యువర్ పర్మిషన్. సో రీసెంట్గా ఒక జస్ట్ 2 days బ్యాక్ బిగ్ బాస్ షో అయింది. బిగ్ బాస్ షో అయినప్పుడు చాలా హ్యాపీ ఉంది, యూనో విన్నర్ని అందరినీ ప్రకటించినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. బట్ ఒక సాడ్ పార్ట్ ఏంటంటే బయటికి వచ్చాక ఆ కంటెస్టెంట్స్ కార్లు అద్దాలు వలగొట్టడం, ప్లస్ బయట రోడ్ మీద వెళ్తున్న బస్సెస్ని ఒక 6 బస్సులు ధ్వంసం చేసినారంట. ఇదైతే కాదండి, బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ అనేది ఉంది, కానీ మీ అందరిని ఎంటర్టైన్ చేసిన విషయం నిజమే. దట్ ఈస్ రియల్లీ హ్యాపీ, మీ అందరం కూడా ఎంటర్టైన్ అయ్యాను. కానీ ఆ ఎంటర్టైన్మెంట్ని బయటికి తీసుకొచ్చి ఏదో కోపాలు తీసుకొచ్చి అలా బస్సులు బలగొట్టడం, కార్ అద్దాలు బలగొట్టడం, డెఫినెట్లీ ఈ విషయాన్ని అయితే నేను డెఫినెట్లీ ఖండిస్తున్నాను. ఎందుకంటే అక్కడ వచ్చిన వాళ్ళు డెఫినెట్లీ చాలామంది కంటెస్టెంట్స్ ప్రేమించి యూనో వాళ్ళని చూడాలని అనుకున్నాను, కానీ అందులో కొంతమంది బిహేవ్ చేసే విధానం అయితే డెఫినెట్లీ నాట్ రైట్. ఎందుకంటే ఇది మీరే కాకుండా చాలామంది పీపుల్స్ని కూడా రిస్క్లో పెట్టినట్టు సిచ్యువేషన్ అది. ఆ రాళ్ళు ఇసురు కొట్టడం బస్సుల మీద ఏదన్నా నార్మల్ కామన్ పబ్లిక్కి తాకితే అది డెఫినెట్లీ చాలా హానికరంగా విధంగా ఉంటుంది. ఎందుకంటే వచ్చే కంటెస్టెంట్స్లో కూడా చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాయి. అండ్ తను రీసెంట్గా ఒక వీడియో చూస్తున్నాను, గీతూ రాయల్ తను ఒక 1 hour వెయిట్ చేసి బయట ఇలా కార్ ధ్వంసం చేస్తున్నారు అని తెలిసిన తర్వాత కూడా 1 hour వెయిట్ చేసి బయటకు వచ్చింది. కానీ 1 hour కూడా వెయిట్ చేసి ఎందుకు అర్జెంటుగా రావాల్సి వచ్చింది అంటే ఎందుకంటే వాళ్ళ ఫాదర్కి బాగాలేదంట, సో ఇమ్మీడియట్లీ రావాల్సి వచ్చింది. అయినా ఊరుకోలేదు జనాలు. సో అందులో కొంతమంది చాలా హీనంగా బిహేవ్ చేశారని నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడితే కూడా చాలామంది కమెంట్లు పెడుతున్నారు. నాకు ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్ వస్తున్నాయి, అన్న మేము అట్లనే ఉంటాం, మేము అట్లనే చేస్తాం అంటే అది కరెక్ట్ కాదు. డెఫినెట్గా అది బేసికల్లీ ఎవరు తప్పు తెలుసా, ఫ్యామిలీ ఉన్నారు లోపల, ఓకే, అద్దాలు వలగొడతారు అంతమంది. సో పలగొట్టేటోళ్ళది తప్పు ఓకే కాదని కాదు, కానీ లోపల డ్రైవ్ చేసేటోళ్ళది కూడా తప్పు ఉన్నది. ఎందుకంటే వాళ్ళు రివర్స్ గేర్ వేసి బర్రను పోయి గుద్ది మళ్ళీ ఫ్రంట్ గేర్ వేసి ముంగటోళ్ళని కూడా గుద్ది పడేసుకుంటూ పోతే అప్పుడు సొసైటీ బాగుంటుంది. యాక్చువల్లీ సైలెంట్గా ఉండకుండా నేనైతే అదే చేస్తుండే. నా కారుని అద్దం వలగొడితే వాళ్ళ బద్దలు వలుగుతాయి. అది అదే అంటే దట్స్ సంథింగ్. అంటే ఒకటి మనం ఉన్న ఈ సొసైటీలో డెఫినెట్లీ చాలా మంచి బిహేవ్ చేయాలి. అంటే వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద సొసైటీ కాబట్టి మనకి మనమే హాని చేసుకున్నట్టు ఈ విధంగా చూస్తే. అండ్ ఇవన్నిటిని కూడా మనం జాగ్రత్తగా యూనో మనం అంటే ఒకవేళ మీరు అక్కడ ఉండనైతే అలాంటి పనులు చేసే వాళ్ళని కూడా ఆపితే బాగుండేదేమో అని అనిపించింది. సో లెట్స్ కండెమ్ దిస్ యాక్ట్ అండ్ ఇంకోసారి ఇలా జరగకుండా డెఫినెట్లీ మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఉంటే చూస్తే కూడా ఎంకరేజ్ చేయకండి. అండ్ బిగ్ బాస్ని ఎంటర్టైన్మెంట్గా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. Hi guys, this is Sohail. Please do comment, subscribe and share to Nivriti Vibes. Hi guys, this is me, your Shobha Shetty. Please do subscribe Nivriti Vibes. And like, comment, share to Nivriti Vibes.